ఆ ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది. సందర్భం వచ్చిన ప్రతిసారి వారి మధ్య ఉన్న పొలిటికల్ అండర్స్టాండింగ్ అర్థమవుతూనే ఉంటుంది. ఇష్యూ ఏదైనా ఎంత పెద్ద రచ్చ అయినా ఎవరు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతారు. ఎవరు రెస్పాండ్ కావాల్సిన టైంలో వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు లేటెస్ట్గా బాలయ్య వ్యాఖ్యల దుమారంతో అందరి ఫోకస్ అటు చంద్రబాబు ఇటు పవన్ మీదకు మళ్ళింది. వాళ్ళిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారోనన్న సస్పెన్స్ అలా ఉండగానే జనసేనాని పవన్ సైలెంట్గా ఉండటం పెద్ద చర్చగానే నడుస్తోంది. బాలయ్య కమెంట్స్ పై జనసేనది వ్యూహాత్మక మౌనమా? కీలక సమయాల్లో పవన్ సంయమనం కూటమికి మేలు చేస్తుందా? కీలక సమయాల్లో జనసేన వ్యూహాత్మక మౌనం. ఆచితూచి మరీ స్పందిస్తున్న పవన్ కళ్యాణ్. కాంట్రవర్సీ ఇష్యూల్లో తలదూర్చకుండా జనసేన సైలెంట్. బాబు పవన్ మధ్య కోఆర్డినేషన్తో ముందు జాగ్రత్త. బాలయ్య వ్యాఖ్యల దుమారంపై రియాక్ట్ కాని పవన్. నాగబాబు కూడా బాలయ్య కామెంట్స్ పై స్పందించనిది అందుకేనా? ఏపీ పాలిటిక్స్ అంటేనే హై వోల్టేజ్ హీట్. ఏ చిన్న మ్యాటర్ అయినా అధికార విపక్షాలు పోటీ పడి మరీ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటిదే ఓ ఇష్యూ వైసీపీకి చాలా అడ్వాంటేజ్ గా మారిందన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ వీటిని అస్త్రంగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై దాడికి దిగుతోంది. జగన్ చిరును ఇన్సల్ట్ చేశారన్నట్లుగా బాలయ్య మాట్లాడితే తనను సాదరంగా ఆహ్వానించి మర్యాద ఇచ్చారని మెగాస్టార్ చెబుతున్నారు. దీంతో అప్పుడు కూటమి నేతలు, పవన్, పలువురు సినీ ప్రముఖులు చేసిన ఆరోపణలకు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తోంది వైసీపీ. మెగా ఫ్యాన్స్ బాలకృష్ణ తీరు తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్, ఇటీవల ఎమ్మెల్సీ అయిన మెగా బ్రదర్ నాగబాబు ఇద్దరూ స్పందించకపోవడం పెద్ద విషయంగా మారింది. అయితే కూటమిలో భాగంగా ఉన్న పవన్ ఏ ఇష్యూలో తొందరపడి రియాక్ట్ కావడం లేదు. పైగా ఏదైనా వివాదాస్పద అంశం తెర మీదకు రాగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇద్దరూ మాట్లాడుకుని ఓ అండర్స్టాండింగ్ కు వస్తున్నారట. అప్పుడు వాళ్లు స్పందించాలనుకుంటే స్పందిస్తున్నారట, లేకపోతే ఆ అంశాన్ని పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారట. ఇది కూటమికి చాలా మేలు చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకంగా వైసీపీ ఎంత రెచ్చగొట్టేలా చేస్తున్నా పవన్ కళ్యాణ్ సంయమనం కూటమికి ప్లస్ పాయింట్ గా మారుతోందట. ఎందుకంటే కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది పవనే. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతుంటారు. బీజేపీ పెద్దలను ఒప్పించి మెప్పించి కూటమిని ఫామ్ చేసి తలపడి నిలబడి ఎన్నికల్లో గెలిచి చూపించారు పవన్. దీంతో ఆయన్ను కూటమికి దూరం చేస్తే తిరిగి తాము అధికారంలోకి రావడం ఈజీ అవుతుందని వైసీపీ లెక్కలు వేసుకోవడంలో తప్పులేదు. కానీ వైసీపీ ట్రాప్ లో పవన్ పడకపోవడమే కీలకమైన విషయం. చివరకు తన అన్నయ్యను వివాదంలోకి లాగి బాలయ్య కామెంట్స్ చేసినా పవన్ స్ట్రాటజిక్ గా సైలెంట్ గా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే తన సోదరులను ఎవరైనా ఏమైనా అంటే ఒంటికాలిపై లేచే నాగబాబు కూడా బాలయ్య ఇష్యూలో సైలెంట్ గా ఉన్నారు. తన సోదరులను ఎవరైనా ఏమైనా అంటే అయితే డైరెక్ట్ గానో లేకపోతే సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గానో రియాక్ట్ అవుతుంటారు నాగబాబు. గత ఎన్నికల ముందు తమ కుటుంబ సభ్యుడైన అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతివ్వడాన్ని సోషల్ మీడియా పోస్ట్తో ఏకిపారేశారు. తనవాడు పరాయివాడు అంటూ గట్టిగా స్పందించారు నాగబాబు. కానీ ఇప్పుడు మాత్రం ఆగ్రహం స్థానంలో సంయమనం పాటిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరు అన్నట్లుగా నాగబాబు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బాలయ్య కామెంట్స్ పై నాగబాబు స్పందించకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబోయే మంత్రిగాను ప్రచారంలో ఉన్న నాగబాబు బాలయ్య వ్యాఖ్యల దుమారంపై ఏం మాట్లాడుతారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆయన సోషల్ మీడియా పోస్ట్ గానీ ప్రకటన గానీ ఇవ్వలేదు. దీనంతటికీ కారణం చంద్రబాబు పవన్ మధ్య ఉన్న కోఆర్డినేషనే అన్న చర్చ జరుగుతోంది. జనసేన రియాక్ట్ కాకపోవడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. బాలయ్య వ్యాఖ్యలు నొప్పించిన పవన్, నాగబాబు స్పందించకుండా ఉండడమే బెటర్ అన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ చిరు కామెంట్స్ ను అడ్వాంటేజ్ గా మలుచుకుంటున్న టైంలో రియాక్ట్ కాకపోవడమే కూటమికి మేలని గ్రహించి పవన్, నాగబాబు సైలెంట్ గా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే బాలయ్య కామెంట్స్ పై అటు పవన్ ఇటు నాగబాబు
స్పందించకుండా ఉండిపోయారని, వివాదం సద్దుమణిగాకు ఎప్పుడో ఓసారి రెస్పాండ్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది.